హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 3. విరాట్ చిరునామా చూడగానే హర్షిని కళ్ళు ఉత్సాహంతో విశాలమైంది. క్లబ్ యజమాని కొంచెం ఉత్సాహంగా, మీకు తెలుసా, అతను మీ సేవను ఎంతగానో ఇష్టపడ్డాడు. అతన్ని మిమ్మల్ని ఒక నెల రోజుల పాటు నియమించుకున్నారు. మీరు జాక్పాట్ కొట్టారు. మీరు అదృష్టవంతులు. విరాట్ ఎవరో మీకు తెలుసా అని ఆ ఒక్క పెద్ద బిజినెస్ మ్యాన్. ఇప్పటినుంచి మీకు డబ్బులో మునిగి తేలుతారు అని చెప్పారు. హర్షిని ఆ మాట విన్న వెంటనే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె దీన్ని అస్సలు ఊహించలేదు. దుఃఖంలో మునిగిపోయిన వ్యక్తిని చూసి యజమాని హర్షినిని అడిగాడు, ఏమైంది, మీరు ఏం ఆలోచిస్తున్నారు అని. యజమాని అడగ్గా హర్షిని మనసులో మాత్రం అతనితో గడపాలి అని ఆశ ఉంది. తన తండ్రికి కావాల్సిన డబ్బు మొత్తం సమకూరుతుంది అని అనుకుంది. కానీ తనతో ఒక రాత్రి గడిపినందుకే తన మనసు ఎంతో కృంగిపోయింది. కానీ చేసేది ఏమీ లేదుగా అనుకొని ప్రశాంతంగా తిరిగి, సార్, నేను ఒక నెల పాటు కొంచెం ఎక్కువ కదా అని అడిగింది. అప్పుడు క్లబ్ యజమాని కళ్ళు తిప్పి ఇది ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు? దీనికోసం ఎంతో మంది అమ్మాయిలు ఎదురు చూస్తున్నారు. కానీ ఇలాంటి అవకాశం నీకు వచ్చింది. నువ్వు చాలా అదృష్టవంతురాలి. దీని నువ్వు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఏం అర్థం కాలేదు. ఏ అమ్మాయిలైనా విరాట్ కోసం ఎదురు చూస్తారు. కానీ నీకు లక్ ఉంది, రాసి పెట్టుంది. విరాట్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నాడు. యజమాని పక్కన ఉన్న వ్యక్తిని, హర్షినిని చూసి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అతను ఒక అమ్మాయితో ఒకేసారి మాత్రమే గడుపుతాడు. కానీ నీకు మాత్రం ఈ అవకాశం వచ్చింది. కాబట్టి సెక్స్ చాలా ఎక్కువ అని అనుకుంటారు. మీరు ఎలాగైనా సరే విరాట్ని ఆనందింప చెయ్యాలి. అర్థమవుతుందా? మన క్లబ్కి ఇలాంటి వ్యక్తులు ఎంతో మంది రావాలి. అది మీ చేతుల్లోనే ఉంది అని అంటారు. మీరు మరెవరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఒక నెల పాటు స్థిరంగా ఉండే అబ్బాయి దొరికాడు. మరియు అది కూడా చాలా అందమైన డబ్బున్న వ్యాపారవేత్త. కనీసం అతను వికారంగా, లావుగా, ముసలివాడు అని అనుకోకూడదు. చాలా అందచందాలుగా ఉన్న అబ్బాయి. అది కాకుండా యువకుడు. మీరు ఈ అదృష్టానికి గర్వపడాలి. రండి మేడం, త్వరగా సిద్ధంగా ఉండి ఆ అడ్రస్కు చేరుకోండి. మిస్టర్ విరాట్కి ఆలస్యం అయితే చాలా కోపం వస్తుంది. అతను ఎవరినైనా సరే ద్వేషిస్తారు. అందుకే అతను చెప్పిన అడ్రస్కి వెంటనే వెళ్ళండి అని ఆ క్లబ్ యజమాని హర్షినికి చెప్తాడు. వెంటనే ఆ వ్యక్తి మాటలు విని హర్షిని చిన్నగా తల ఊపింది. ఆమె ఇంకా గందరగోళంగా మరియు ఆశ్చర్యంగానే ఉంది. కానీ ఆమె తన ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ పని చేయాల్సి వచ్చింది. ఎవరికి తెలుసు, ఆమె వీధి రాత ఆమెకి భిన్నంగా ఉందేమో అని అనుకొని క్లబ్ నుండి బయటికి వస్తుంది. క్లబ్ నుండి బయటికి వచ్చినాక చాలా బాధపడుతూ ఉంటుంది. విరాట్ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ అతను చేసే హింస నేను భరించలేకపోతున్నా. కానీ నా తండ్రి కోసం ఇది నాకు తప్పటం లేదు అని చెప్తుంది. ఆ తరువాత నేరుగా విరాట్ ఆఫీస్కి వెళుతుంది. అక్కడ అతను చాలా సమావేశాలకు హాజరవుతూ ఉంటాడు. చాలా పని చేస్తాడు. కానీ ప్రతిసారి అతని దృష్టి హర్షిని వైపు మళ్ళుతుంది. ఆమె చెప్పడానికి హర్షిని గురించే ఆలోచించకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతిసారి విఫలమవుతూ ఉంటాడు. ఎందుకు తను నాకు బాగా గుర్తొస్తుంది అని ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఉండిపోతాడు. తన గురించి ఆలోచిస్తూ నేను ఏ పని చేసినా విఫలమవుతూ ఉంటుంది అని అనుకుంటూ తన మీద ఇంకా కోపంగా తెచ్చుకుంటూ ఉంటాడు.
ఏమైంది, నా మనసుకి ఏమైంది అని ఆలోచిస్తూ విరాట్ స్పృహ కోల్పోతున్నాడు. విరాట్ చేతిలో ఉన్న ఫైల్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. క్రిస్టల్ బాల్ ఉంది. దానిని అతను ఒక పిడికిల్లో గట్టిగా బిగించి పట్టుకున్నాడు. ఆమె మరెవరితో పండుకోకూడదు అని ఆలోచిస్తూ అనుకుంటాడు. అప్పుడు ఆ మాట విన్న విరాట్ వెంటనే అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చి అతను, ఏంది, నేను ఇట్లా ఆలోచిస్తున్నాను, నాకు ఏమైంది, తన అంటేనే నాకు అసహ్యం, చిరాకు, కోపం, ద్వేషం, అలాంటిది ఆ అమ్మాయి గురించి పదే పదే నేను ఎందుకు ఆలోచిస్తున్నా అని ఆశ్చర్యపోతాడు. ఆమెతో నరకానికి కూడా వెళ్ళాలి అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయితో సెక్స్ ఫీల్ అవుతున్నా, ఆ అమ్మాయితో పడుకుంటున్నా, దానివల్ల నాకు ఏం తేడా వస్తుంది, పూర్తిగా చెత్త మొఖం అని ఆమెని ఇన్సల్ట్గా మాట్లాడతాడు. నా భార్య కాదు, నాకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదు, ఆపండి, ఆమె గురించి ఆలోచించడం మానేయండి, మీ పనిపై దృష్టి పెట్టండి, ఆమె డబ్బు కోసం ఇంత చక్కగా రెడీ అయ్యి ఏం చేస్తుందో ఆమెకే అర్థం కావటం లేదు, చెత్త మొఖం అని అంటూ ఉంటాడు. హర్షిని ఒక కిల్లర్ గర్ల్, నేను ఆమెను పట్టించుకోను, ఎవరు ఆమెను పట్టించుకోవద్దు అని అంటాడు విరాట్. విరాట్ మళ్ళీ తన పనిలో బిజీగా మారాడు. చాలా రోజుల తర్వాత విరాట్ ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. విశ్రాంతిగా తీసుకోవటానికి కళ్ళు మూసుకొని సోఫాలో హాయిగా నిద్రపోవడం ప్రారంభించాడు. కానీ ఎంత నిద్రపోయినా సరే హర్షిని మళ్ళీ గుర్తొస్తూనే ఉంది. మళ్ళీ ఎందుకు గుర్తొస్తుంది అని కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఆశగా హర్షిని వైపే మళ్ళాయి. తన కళ్ళు చీకటిగా మారాయి. అటు ఇటు చూస్తూ ఉంటాడు. కానీ ఎందుకు, నాకేమైంది అని గట్టిగా అరుస్తూ ఫోన్ వైపు చూస్తాడు. నా ఫోన్ ఎక్కడ అని అటు ఇటు చూడంగా తన టేబుల్ మీద తన ఫోన్ వైపు చూస్తాడు. విరాట్ ఈ ఆలోచనలను వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ తల అడ్డంగా ఊపాడు. చాలు విరాట్, చాలు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అది నీకు పట్టింపలేదు. ప్రతి మనిషి వెనకాల ఒక అబ్బాయి ఉంటాడు, అందుకే నువ్వు తన గురించి ఆలోచించడం మానేయి అని అనుకుంటాడు తనలో తానే. విరాట్ హర్షిని మీద ఇంకా పెద్ద కోపంగా మారిపోతాడు. సరే అని రెడీ అయ్యి స్నానానికి చేసి ఫ్రెష్ అప్ అయ్యి తన కోసం ఏదైనా సిద్ధం చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్తాడు. ఎవరి మీద ఆధారపడకూడదని తనకు తానే డిన్నర్ సిద్ధం చేసుకుంటాడు. విరాట్ తన సొంత ఆహారాన్ని తానే చేసుకుంటాడు. తను ఎవరు వండినా తినడా అంట. అందుకే తనకు తానే ఆహారాన్ని వండుకొని అతనే వడ్డించుకొని తినేవాడు. తనకి పని వాళ్ళు కూడా సహాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే వంటగదిలోకి ఎవరు రాకూడదని నిషేధించాడు. అతను ఆహారాన్ని తీసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం ప్రారంభించాడు. ఇంతలో మళ్ళీ ఒక రోజు హర్షిని గుర్తు వస్తూనే ఉంది. తను మళ్ళీ ఒక రోజు ఒక అబ్బాయితో పడుకుంటుందా అని అనుకుంటూ ఉంటాడు. తన అన్నం కూడా తను వండుకొని తినలేకపోతున్నట్లు అనిపిస్తుంది. ప్రతిదీ చేదుగా ఉండి నువ్వు వండుకున్నావు అని తనని తానే అనుకుంటాడు. విరాట్ అక్కడ కొంతసేపు కూర్చొని హర్షినితో తాను చేసిన పనులను, ఆమె చేసిన సెక్స్ విధానం, వెచ్చని శ్వాసను, ఆమె శరీర సువాసను ఊహించుకుంటాడు. అయినప్పటికీ ఇలా చాలా కోపంగా వేరే అబ్బాయితో కూడా ఇట్లానే సెక్స్ చేస్తూ ఉంటుందా, లేకపోతే నాలోనే ఇట్లా చేస్తుందా అని ఆలోచిస్తూ అట్లనే కూర్చొని ఉంటాడు. చాలా మంది అమ్మాయిలకు ఇవన్నీ చేశాను, కానీ ఎవరితోనూ అంతగా చేయలేదు. హర్షిని నిజంగా అద్భుతంగా ఉంది, అందంగా ఉంది, సెక్స్ కూడా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అతను దాన్ని ఎంతగా తిరస్కరించడానికి ప్రయత్నించినా కానీ ఆమె అతన్ని ఆనందింపజేసే మార్గాలు నిజంగా అద్భుతంగా ఉన్నాయి.
నీ రాత్రి కోసం ఎదురు చూస్తూ ఉంటా అని అనుకుంటాడు. ఈ రాత్రి ఆమెకు అన్ని వేరే ఎవరైనా చేస్తారా? ఆమె వేరే వ్యక్తితో సెక్స్ ఫీల్ అవుతుందా అని ఆలోచిస్తాడు. ఒకరి చేతుల్లో ఉంటుందా? ఆమె వేరొకరి పేరు మరి చెప్పి మళ్ళీ మళ్ళీ ఏడుస్తుందా అని విరాట్ ఆలోచిస్తాడు. ఆ వ్యక్తి హర్షిని శరీరంలోని ప్రతి అవయవాన్ని తనదిగా అంగీకరించగలడా? ప్రతిదీ తాకగలడా? తనని ముద్దు పెట్టుకుంటాడా అని ప్రతి ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను సెక్స్ చేసినట్టుగా అతను కూడా తన చేతులతో ఆమెను అక్కడక్కడ తాకి పట్టుకుంటాడా ఎవరైనా అని అనుకుంటాడు. నేను తట్టుకోలేను, కానీ ఎందుకు ఆలోచిస్తున్నా? అది నా దగ్గరికి వస్తే కోపం వస్తుంది, దూరం అవుతే బాధేస్తుంది. నా కాడ పంచుకున్న సెక్స్ ఎవరి దగ్గర పంచుకోవద్దు అని అనుకుంటున్నా, కానీ హర్షినికి అర్థమవుతుందా లేదా అని ఆలోచిస్తున్నా అని అనుకుంటాడు. హర్షినితో అని చెప్తాడా లేదా చూద్దాం. హర్షినితో అన్నీ చేస్తాడా? మరియు హర్షిని నాతో చేసినట్లుగా సిగ్గు లేకుండా అతనితో సెక్స్ చేస్తుందా? పొట్టి బొట్టి బట్టలు వేసుకొని అతని ముందు కూడా సెక్సీ తయారవుతుందా అని మాట్లాడేది ఆ వ్యక్తి కోసమేనా? ఆ వ్యక్తి కోసం రోజు వెళుతుందా అని ఆలోచిస్తూ విరాట్ మరింత కోపంగా మరియు క్రూరమైన ముఖంతో నిరాశ చెందుతాడు. అతను హర్షిని గురించి ఆలోచిస్తూ సడన్ గా విరాట్ తినే ఫుడ్ ప్లేటును బలంగా కొట్టి ఆహారాన్ని నేలపై పడేస్తాడు. అతను లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళి తన ఫోన్ తీసుకుని నిన్న నైట్ వెళ్ళిన క్లబ్ యజమానికి కాల్ చేస్తాడు. క్లబ్ యజమాని మొబైల్లో విరాట్ నెంబర్ రావటంతో తను ఎంత కంగారుగా కాల్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు విరాట్, నిన్న రాత్రి నాతో గడిపిన అమ్మాయి ఈ రోజు కూడా నాకు కావాలి అని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు యజమాని, ఓకే సార్, మీరు చెప్పాక నేను చెయ్యకుండా ఉంటానా అని కాల్ కట్ చేశాడు. రాత్రికి హర్షిని తన క్లబ్ యజమాని ఇచ్చిన అడ్రస్కు చేరుకుంటుంది. ఆమె టాక్సీలో కూర్చొని టాక్సీ డ్రైవర్కి తన యజమాని చెప్పిన అడ్రస్కు చూపిస్తుంది. టాక్సీ ఒక బంగ్లా బయట దించుతాడు. ఆ టాక్సీ డ్రైవర్, ఏమైంది మేడం, ఇంత అర్ధరాత్రి నువ్వు ఒక బంగ్లా దగ్గర ఆగమన్నారు అని అడుగుతారు. ఏం లేదు సార్, నాకు ఒక వ్యక్తితో పని ఉంది, మీరు వెళ్ళండి అని చెప్తారు. ఏమైనా ప్రాబ్లమా మేడం అంటే, ఏం లేదు సార్, మీరు వెళ్ళండి అని చెప్తుంది. హర్షిని టాక్సీలో ఎక్కిన తరువాత వెనక సీట్లో తన తల ఆనించి కళ్ళు మూసుకొని ఉంటుంది. డ్రైవర్, మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసింది అని చెప్తాడు. అప్పుడు వర్షిని కళ్ళు అటూ ఇటూ తెరిచి చూస్తుంది. అక్కడ తను దిగి టాక్సీని వెనక్కి పంపిన తరువాత హర్షిని తన లంగాను కొద్దిగా తన బొడ్డు కిందకి సర్దుబాటు చేసుకొని తన అందంగా సవరించుకొని బంగ్లా వైపు చూసింది. హర్షిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది ఆమె వివాహం చేసుకున్న ఇల్లు. ఆమె ఒకప్పుడు కోడలిగా వచ్చింది, మరియు నేడు ఆమె ఇక్కడికి ఎలా రావాల్సి వచ్చిందో హర్షిని చాలా బాధపడుతుంది. కానీ ఇప్పుడు ఆమె ఇలాగే జీవించాల్సి ఉంటుంది. ఆ బంగ్లాలో తన భర్తతో హాయిగా గడపాల్సిన ఇప్పుడు అదే భర్తకి ఇప్పుడు గట్టిగా వెళ్ళాల్సి వచ్చింది. విరాట్ చేసే హింసను ఆమె 1 నెల పాటు భరించాలి. ఆమె దానిని ఎలా భరించాలి అని భయపడుతూ ఉంటుంది. హర్షిని కళ్ళు మూసుకొని తన తండ్రి గురించి ఆలోచిస్తుంది. ఆమె తన కళ్ళు తడిసిపోతుంది. డబ్బు కోసం ఒక వ్యక్తిని ఏమీ అనలేను, ఈ పని చేయాల్సి వస్తుందని హర్షిని తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని తన కలలో కూడా ఎప్పుడు ఊహించలేదు అని బాధపడుతూ ఉంటుంది. ఇక చేసేది ఏమీ లేక హర్షిని తన ధైర్యాన్ని కూడగొట్టుకొని బంగ్లాలోకి అడుగు పెడుతుంది. చాలా రోజుల తరువాత ఈ రోజు ఆమె ఆ బంగ్లాలో పనిచేసే పని వాళ్ళని చూసింది. వాళ్ళందరూ తమ పనిని ముగించుకొని వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఇంట్లో విరాట్ తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంట్లో మొత్తం నిశ్శబ్దంగా ఉంది. హర్షినికి కాళ్ళు చేతులు వణికిపోతాయి. చేసేది ఏమీ లేక తన ఇంట్లో తానే భయంగా అడుగు పెడుతూ ఉంటుంది. తాను కాళ్ళకి వేసుకున్న హై హీల్స్ నడుస్తూ ఉంటే వచ్చే చప్పుడు తప్ప ఇంట్లో ఏ శబ్దాలు వినిపించడం లేదు. ఆమె పైకి చూసి హాల్లో నేను ఒంటరిగా ఉన్నాను అని ధైర్యం కూడబెట్టుకోవాలి అని అనుకుంటుంది. అంతలో తన నడక సౌండ్కి వెంటనే విరాట్ ఆ శబ్దానికి గదిలో నుంచి బయటికి వస్తాడు. హర్షిని విరాట్ కొంచెం కోపంతో మరియు తన క్రూరత్వమైన గొంతుతో ఏంది మేడం, మీరు రావడానికి ఇంత ఆలస్యం అయ్యింది అని వెటకారంగా అంటాడు. నాకున్న ప్రెస్టేజ్కి నేను కనీసం ఒక్క నిమిషం మాట్లాడితే చాలు అని ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్ నా కోసం, నా పిలుపు కోసం ఎంతగానో ఆశపడతారు. నేను చెప్పిన టైం కంటే వాళ్ళు అందరూ ముందే వచ్చి నా కోసం వెయిట్ చేస్తారు. నాకు ఆలస్యం అంటే అస్సలు ఇష్టపడను అని మీకు తెలుసు కదా అని చెప్పాడు. హర్షిని తన ధైర్యం కూడబెట్టుకొని విరాట్ వైపు చూస్తుంది. విరాట్ ఫ్రెష్ అప్ అవటంతో నైట్ టైం కాబట్టి టైట్ టీషర్ట్ మరియు కాటన్ షార్ట్ వేసుకొని కిందికి వస్తాడు. విరాట్ అలా రావటం చూసిన వర్షిని మనిషికి ఇలా అనిపిస్తుంది. ఇలా చాలా అందంగా కనిపించాడు. హర్షిని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. విరాట్ కూడా హర్షిని వైపు చూసి ఈ పిల్ల ఈరోజు చాలా సెక్సీగా ఉంది, అందంగా ఉంది అని చూస్తూ ఉంటాడు. ఈ సమయంలో హర్షిని చాలా సెక్సీగా నాకు కావాల్సినట్టుగా డ్రెస్ వేసుకుంది. తనకు స్కర్ట్ బొడ్డు కిందకి ఉండడం వలన తన నడుము అంతా కూడా బయటికి కనిపిస్తుంది. విరాట్ తాను నిన్న రాత్రి వర్షిని నడుము గట్టిగా పట్టుకొని పిసికిన మచ్చలు కొన్ని ఇంకా పోలేదు. వర్షిని ఆస్కారంలో చాలా పొట్టిగా ఉండి తను వేసుకున్న డ్రెస్ చాలా టైట్గా ఉండడం వలన తన ఎదపై ఉన్న ఎత్తైన అందాలు హర్షిని కింద ఉన్నవి అన్ని కళ్ళ ముందు కనిపిస్తాయి. తనని అలా చూసిన విరాట్ తన మనసులో ఇది రోజుకి ఒకటి దగ్గరికి ఇలానే రెడీ అయి వెళ్తుంది అని విరాట్ ఏదో తెలియని కోపంతో మనసులో అనుకున్నాడు. కాబట్టి ఈ బట్టలు వేసుకొని హర్షిని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని 1 నెల పాటు రోజుల పాటు సుఖపెట్టాలి అని మీ దగ్గర నియమించుకున్నారని నాకు నా బాస్ చెప్పారు అని చెప్తుంది. మీరు నా సేవను ఇంతగా ఇష్టపడతారని నాకు తెలియదు. కేవలం నీ వల్లే నా ఇతర క్లయింట్స్ చాలా నిరాశ చెందారు. ఈరోజు నేను వేరొకరితో వెళ్ళాల్సి ఉంది మరియు దానికి మాత్రమే సిద్ధమయ్యాను. కానీ క్లబ్కు చేరుకున్న తరువాత నా బాస్ నిన్ను వేరే అతను కావాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. మీ స్థలానికి రావాలని నాకు తెలిసింది. కాబట్టి నేను ఇతర క్లయింట్ను నా సెక్స్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. హర్షిని ఇవన్నీ అబద్ధం చెప్తుంది. విరాట్కి అది విన్న తన పిడికిలిని గట్టిగా బిగించి హర్షిని మీద మరింత కోపం తెచ్చుకుంటాడు. గట్టిగా హర్షినిని దగ్గరికి తీసుకొని తన కోపంతో నడుమును గట్టిగా పట్టుకుంటాడు. నువ్వు వేరే ఒకరిని సంతోషం పెడతావా? ఈ మాటలు విరాట్ తన కఠినమైన స్వరంతో అంటాడు. హర్షిని తల అడ్డంగా ఊపుతుంది. తనకు అది పట్టింపు లేనట్లుగా అవును నేను వెళ్తాను. అతను ఎవరో నాకు తెలియదు. కానీ మీ అంత ధనవంతుడు అయితే కాదు. ఆ పేదవాడు నా కోసం చాలాసేపు ఎదురు చూసే ఉంటాడు. అతను ఇప్పుడు నన్ను చాలా తిడుతున్నాడని నాకు ఖచ్చితంగా తెలుసు అని అంది. కోపంతో విరాట్ హర్షిని జుట్టు పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. హర్షిని అది ఊహించలేదు. విరాట్ గట్టిగా హగ్ చేసుకుంటాడు. చూడు హర్షిని,
నేను నీతో చేసినట్లుగా నిన్న ఎవరు చెయ్యలేరు అని అన్నాడు. హర్షిని ఒక ఆకర్షణీయమైన చిరునవ్వుతో విరాట్ ఛాతీపై వేలును కదిలిస్తూ నిజంగానా అంటూ విరాట్ని కొంచెం గట్టిగా హత్తుకుంటుంది. హర్షిని సెక్స్ ఫీలింగ్ విరాట్కు తెప్పిస్తుంది. నాపై దృష్టి పెట్టు, నేను చాలా అదృష్టవంతురాల్ని. ఈ రోజు నుండి 1 నెల పాటు మీ సేవలో ఉంటాను అని చెప్పింది. విరాట్ ముఖం మరింత దిగజారి హర్షిని జుట్టును బిగించి పట్టుకున్నాడు. దానితో ఆమెకు నొప్పిగా అనిపించి అబ్బబ్బా, ఏంటింత ఘోరంగా ఉన్నావు నువ్వు అని అంటుంది. విరాట్ సేవలు నీ భోజనం చెయ్యకుండా వదిలేశాను నీ వల్ల అని వర్షిణితో అంటాడు. తన మాట విన్న హర్షిని షాక్ అయింది. హర్షిని తన మనసులో ఉన్న విరాట్ అంతే ఎక్కడో ప్రేమ దాగి ఉంది. కానీ తన పెదవుల పైన వచ్చే ఆనందాన్ని ఆపుకొని, ఓహో, నేను మిమ్మల్ని అంతగా ఆనందింప పరిచానా? అయితే నేను మా యజమాని చెప్పినట్లుగా ఎంతో అదృష్టవంతురాల్ని అని అంటుంది. విరాట్ కోపంతో ఆపుతావా నీ సోది, ముందు వెళ్ళి నాకు వంట చేయి అని చెప్తాడు. ఆ మాట విన్న హర్షిని వెంటనే షాక్ అవుతుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విరాట్ బంగ్లాలో హర్షినికి విరాట్కి మధ్య ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.